Welcome to PS VGR News. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అయితే మా సమస్యలు ఈ రెడీమేడ్ వల్ల మాకు చాలామంది టైలర్లకు ఇంత ఇబ్బందికరమైనది కావున ప్రభుత్వం వారు ఏదైనా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహాయం చేయాల్సి టైలర్లకు కాస్త సహాయం చేయాల్సి వచ్చున్నాం. ఇకపోతే ఇళ్ల స్థలాలు టైలర్లకి ఇది వరకు చేసి ఉన్నారు కావున కూడా దయచేసి వారు ఇళ్ల స్థలం ఇవ్వవలసింది. పెరిగిపోయినందువల్ల చాలా పెరిగిపోయినందువల్ల టైలర్లకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి టైలర్ పని నేర్చుకొని టైలరింగ్ మీద జీవించాలనుకుని జీవిస్తూ ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పనులు లేకపోతున్నాయి. ఇబ్బందికరంగా ఉంది. 50 సంవత్సరాలు పనిచేయాలంటే టైలర్ మహా కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ గుడ్డికాళ్ళతో టైలరింగ్ చేయలేక చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారా ఏ సహాయకుండా జీవిస్తున్నారు. గత ప్రభుత్వం టైలర్స్ స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. పట్టాలన్నీ మళ్ళా ప్రభుత్వం వచ్చి స్వాధీనం మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు. ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. మాత్రం ఇచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఇప్పుడు న్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని ప్రజలు మెలి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సవినయంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన టైలర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులకు ఈరోజు టైలర్స్ డే శుభ సందర్భంలో పండగ వాతావరణంలో మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ టైలర్ సోదరులకందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు టైలర్ల పరిస్థితి ఏంటంటే అధ్వానకరంగా మారింది. ఎంతో ఆశలతో ఈ పని నేర్చుకొని వృత్తిలో చేసుకుంటూ వచ్చాము. ఈరోజు రెడీమేడ్ దుస్తుల వల్ల కొంచెం వెనకబడిన పద్ధతిలోకి టైలర్స్ వెళ్ళారు. దీన్ని గ్రహించి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ వృత్తిలో కొనసాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు, కుటుంబం గడిచేదే నానా కష్టాలతో పడుతున్నారు. నానా శాఖల్లో వాచ్మెన్లు గాను ఓట్లు గాను చేసుకునే దుస్థితికి వస్తుంది. గవర్నమెంట్ ఒక సొసైటీ ఏర్పాటు చేసి టైలర్లకి 50 సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మాకు చేసి గవర్నమెంట్ బాగా కృతజ్ఞత ఉంటుంది. ఎక్కువైపోయినందువల్ల చాలా పెరిగిపోయినందువల్ల టైలర్లకు జీవన వృత్తి నచ్చేది కష్టంగా ఉంది. చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి టైలర్ పని నేర్చుకొని టైలరింగ్ మీద జీవించాలనుకుని జీవిస్తూ ఉంటే ఈ రెడీమేడ్ షాపుల వల్ల పనులు లేకపోతున్నాయి. ఇబ్బందికరంగా ఉంది. 50 సంవత్సరాలు పనిచేయాలంటే టైలర్ మహా కష్టంగా ఉంటుంది. కానీ తర్వాత కళ్ళు కనబడకుండా కళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ గుడ్డికాళ్ళతో టైలరింగ్ చేయలేక చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారా ఏ సహాయకుండా జీవిస్తున్నారు. గత ప్రభుత్వం టైలర్స్ స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. పట్టాలన్నీ మళ్ళా ప్రభుత్వం వచ్చి స్వాధీనం మీకు ఇస్తామని చెప్పి మాట తప్పిపోయారు. ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. మాత్రం ఇచ్చారు. కలెక్టర్ గారి సమక్షంలో మాకు ఇప్పుడు న్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని కూడా గమనించి ప్రభుత్వం వారు మాకు న్యాయం చేసి జీవన వృత్తి కల్పించాలని ప్రజలు మెలి చూపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ